హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. మీ మొబైల్కి ఒక మిస్డ్ కాల్ వస్తే ఏం చేస్తారు? మహా అయితే చూసుకొని వదిలేస్తారు, లేదా ఓ 5 నిమిషాలు ఆగి తీరికగా కాల్ బ్యాక్ చేస్తారు. దానికి ఏముందిలే అనుకుంటాం. కానీ అదే ఒక మిస్డ్ కాల్ ఓ బిజినెస్ ఓనర్కి వస్తే అది కేవలం ఒక ఫోన్ కాల్ కాదు, లక్షల రూపాయల నష్టం. ఇప్పుడు ప్రపంచం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్బాట్లు అని ఏవేవో మాట్లాడుకుంటుంది. సిలికాన్ వ్యాలీలో పెద్ద పెద్ద కంపెనీలు గాలిలో మేడలు కడుతున్నాయి. కానీ ఒకే ఒక భారతీయ కుర్రాడు నేల మీద ఉన్న ఒక ప్రాక్టికల్ ప్రాబ్లంని పట్టుకున్నాడు. ఏకంగా 9,000 కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నిలబెట్టాడు. ఎలన్ మస్క్, మార్క్ జూకర్బర్గ్ వంటి దిగ్గజాలే ఆశ్చర్యపోయేలా ఒక మిస్డ్ కాల్ను $1 బిలియన్ బిజినెస్గా మార్చిన కింగ్ మేకర్ ఎవరు? అసలు అవోకా అంటే ఏంటి? ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఏఐ మాయజాలంలో మునిగిపోయింది. అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి కవితలు రాయిస్తున్నారు, బొమ్మలు గీయిస్తున్నారు. కానీ అపూర్వ శ్రీవాస్తవ్ అనే ఇండియన్ అమెరికన్ మాత్రం నేల మీద ఉన్న సమస్యను చూశాడు. అపూర్వ వాళ్ళది ఒక చిన్న వ్యాపార కుటుంబం. చిన్నప్పటి నుంచి అతను ఒక విషయాన్ని గమనిస్తూ పెరిగాడు. అది మిస్డ్ కాల్స్. మీరు ఒక రెస్టారెంట్కి కాల్ చేశారు, వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనుకుందాం. అప్పుడు మీరు ఏం చేస్తారు? పక్కన ఉన్న ఇంకో రెస్టారెంట్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకుంటారు. దీనివల్ల ఆ మొదటి రెస్టారెంట్కి ఒక 1,000-2,000 నష్టం వస్తుంది. అదే ఒక ప్లంబర్కో, ఒక ఏసీ మెకానిక్కో లేదా ఎలక్ట్రీషియన్కో కాల్ చేసినప్పుడు వాళ్ళు ఫోన్ ఎత్తకపోతే, ఇంట్లో ఏసీ పాడైపోయి ఉక్కపోతుతో అల్లాడుతున్నవాడు, లేదా వాటర్ పైప్ పగిలిపోయి ఇల్లంతా నీళ్ళు అవుతుంటే టెన్షన్ పడుతున్నవాడు, అబ్బా పాపం మెకానిక్ బిజీగా ఉన్నాడేమో, ఒక గంట ఆగి మళ్ళీ చేద్దామని ఏమైనా వెయిట్ చేస్తాడా? ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయడు. వెంటనే గూగుల్లో వెతికి పక్కనే ఉన్న మరో మెకానిక్కి కాల్ చేస్తాడు. అంటే కష్టపడి మార్కెటింగ్ చేసి కస్టమర్కి రీచ్ అయ్యాక కేవలం ఫోన్ లిఫ్ట్ చేయలేని ఒకే ఒక చిన్న కారణం వల్ల చేతి దాకా వచ్చిన $1,000 కాంట్రాక్ట్ చేజారిపోతుంది. ఇదెంత పెయిన్ఫుల్ తెలుసా? హోమ్ సర్వీసెస్ రంగంలో ఒక్కో కాల్ వాల్యూ అమెరికాలో $40,000 వరకు ఉంటుందట. అంటే మన కరెన్సీలో 33 లక్షల రూపాయలు. ఒక్క మిస్డ్ కాల్ 33 లక్షల రూపాయల నష్టం. ఈ పాయింట్నే అపూర్వ శ్రీవాస్తవ స్ట్రాంగ్గా పట్టుకున్నాడు. సమస్య అయితే దొరికేసింది, మరి సొల్యూషన్ ఏంటి? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన MITలో చదువుకున్న అపూర్వ తన ఫ్రెండ్ టైసన్ చేన్తో కలిసి దీనికోసం బుర్ర బద్దలు కొట్టుకున్నాడు. అప్పుడే ఒక అద్భుతమైన ఐడియా తట్టింది. అదే అవోకా. అందరూ టెక్ దిగ్గజాలు ఏఐతో కవితలు రాయించడం, రంగురంగుల బొమ్మలు గీయించడం మీద కోట్ల డాలర్లు తగిలేస్తుంటే అపూర్వ మాత్రం ఏఐని సామాన్యుడి కష్టాన్ని తీర్చేలా డిజైన్ చేశాడు. చెమటోడ్చి పనిచేసే మెకానిక్ల కోసం, హోమ్ సర్వీసెస్ ప్రొవైడర్ల కోసం ఒక వర్చువల్ వాయిస్ ఏజెంట్ను తయారు చేశాడు. ఇది ఏదో మనం కస్టమర్ కేర్కి కాల్ చేసినప్పుడు 1 నొక్కండి 2 నొక్కండి అని విసుగు పుట్టించే రోబోట్ వాయిస్ కాదు. అవతలి వైపు కస్టమర్ మాట్లాడుతుంటే అచ్చం మనిషిలాగే ఎమోషన్తో న్యాచురల్గా మాట్లాడుతుంది. సార్, మీ ఏసీ రిపేర్ గురించి మాకు తెలిసింది, మా టీంని పంపిస్తాం, ఏ సమయానికి రమ్మంటారని అడుగుతుంది. కస్టమర్తో మాట్లాడుతూనే ఆ బిజినెస్ ఓనర్ క్యాలెండర్ని చెక్ చేసి ఖాళీగా ఉన్న టైం స్లాట్లో నేరుగా అపాయింట్మెంట్ బుక్ చేసేస్తోంది. ఈ టెక్నాలజీ గురించి తెలియగానే అమెరికాలో బిజినెస్ ఓనర్లు క్యూ కట్టారు. ఎందుకంటే వాళ్ళ నరకాన్ని ఈ అవోకా తప్పించింది. కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే ఈ స్టార్టప్ సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. అక్షరాల 800కు పైగా బడా కంపెనీలు అవోకా సేవలను వాడుకోవడం స్టార్ట్ చేశాయి. 2025 నాటికి ఈ సంస్థ రెవెన్యూ 8 అంకెల స్థాయికి చేరింది. అంటే ప్రతి ఏటా 100 కోట్ల రూపాయల లాభాలు. ఈ కళ్ళు చెదిరే గ్రోత్ చూసి ఇన్వెస్టర్లు ఊరుకుంటారా? మెరిటెక్ క్యాపిటల్, జనరల్ క్యాటలిస్ట్ వంటి దిగ్గజ పెట్టుబడి సంస్థలు ఏకంగా $125 మిలియన్ తెచ్చి ఈ కంపెనీలో కుమ్మరించాయి. దీంతో ఒక్కసారిగా ఈ స్టార్టప్ వాల్యుయేషన్ $1 బిలియన్ కు చేరుకుంది. అంటే మన కరెన్సీలో దాదాపు 9,300 కోట్ల రూపాయలు. అలా ఇది సిలికాన్ వ్యాలీలో ఒక యూనికార్న్ గా అవతరించింది. సిలికాన్ వ్యాలీలో రోజు వేల స్టార్టప్లు పుడుతుంటాయి, చస్తుంటాయి. కానీ సామాన్యుడి సమస్యను టెక్నాలజీతో ముడిపెట్టిన వాడు మాత్రమే చరిత్ర సృష్టిస్తాడు. ఒకప్పుడు తన తండ్రి వ్యాపారంలో కాల్స్ అటెండ్ చేయలేకపోతున్న ఇబ్బందిని చూసిన ఆ పిల్లాడు ఇవాళ ప్రపంచ హోమ్ సర్వీస్ రంగానికి ఒక గొంతుకగా మారాడు. గాలిలో పల్టీలు కొట్టే టెక్నాలజీ కన్నా నేల మీద నడిచే ఐడియాకే ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. శ్రమ నీదైతే, ఆలోచన ప్రాక్టికల్గా ఉంటే విజయం నీ బానిసవుతుందని ఈ భారత సంతతి యువకుడు నిరూపించాడు. ఐడియా చిన్నదే కావచ్చు, కానీ అది సృష్టించిన ఇంపాక్ట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేసింది. కోడింగ్ రాయడం ఒకటే కాదు, కస్టమర్ పడే ఆవేదనను అర్థం చేసుకోవడం, ఆ ఒక్క మిస్డ్ కాల్ విలువ ఎంతో తెలుసుకోవడమే అపూర్వ శ్రీవాస్తవను బిలియనీర్గా చేసింది. ఇప్పుడు మీరంతా ఒక విషయం ఆలోచించండి. మన దేశంలో రోజుకు లక్షలాది మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు
ఏఐ వస్తే మన ఉద్యోగాలు పోతాయేమో, చాట్ జీపీటీ మనల్ని రోడ్డు మీద పడేస్తుందేమో అని భయపడుతున్నారు. కానీ అపూర్వ కనిపెట్టిన ఈ అవోకా లాంటి ఏఐ ఉద్యోగాలు లాక్కోవడం లేదు, ఉన్న ఉద్యోగాలను బతికిస్తోంది. చిన్న వ్యాపారులకు అండగా నిలబడుతోంది. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల కోసం మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ వాళ్ళు తమ లాభాలను కోట్లు పెంచుకోవడానికి వాడుతున్నారు. కానీ అసలైన మార్పు ఎక్కడ రావాలి? గ్రౌండ్ లెవెల్లో రావాలి. ఏ అపూర్వ శ్రీవాస్తవ్ అయితే అమెరికాలో అవోకాతో సంచలనం సృష్టించాడో అతను చేసింది ఇదే. గాలిలో ఉన్న టెక్నాలజీని నేల మీద నడిపించాడు, సామాన్యుడి గడప తొక్కించాడు. అదే అతని సక్సెస్ సీక్రెట్. మనకి సమస్యల గురించి మాట్లాడడం చాలా ఇష్టం, కానీ సమస్య మన కళ్ళ ముందే ఉంటుంది, దానికి పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది. దాన్ని చూసే విజన్, దాన్ని పట్టుకునే దమ్ము మనకు ఉండాలి. ఇప్పుడు మన ఇండియాలో కూడా ఇలాంటి టెక్నాలజీ రాబోతోంది. మన భాషలో, మన యాసలో మాట్లాడే ఏఐ మోడల్స్ తయారవుతున్నాయి. ఇవి మార్కెట్లోకి పూర్తి స్థాయిలో వస్తే మన విధి చివర ఉండే కిరాణా కొట్టుకాడి నుంచి పండ్లు అమ్ముకునే వాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ డిజిటల్ బిజినెస్ మ్యాన్స్ అయిపోతారు. వాళ్ళకి చదువు రాకపోయినా పర్లేదు, ఆ ఏఐ వాళ్ళ పక్కన నిలబడి వాళ్ళ బిజినెస్ ని చూసుకుంటుంది. ఎవరైతే టెక్నాలజీకి భయపడతారో వాళ్ళు రేస్లో వెనకబడిపోతారు. ఎవరైతే ఆ టెక్నాలజీని తమకు అనుకూలంగా వాడుకుంటారో వాళ్ళు సామ్రాజ్యాలు నిర్మిస్తారు. ఈ ఒక్క పాయింట్ ని మనం బలంగా మైండ్ లో ఫిక్స్ చేసుకోవాలి. చాట్ జీపీటీని చూసి భయపడకండి, దాన్ని ఎలా వాడాలో నేర్చుకోండి. టెక్నాలజీని మన బానిసగా మార్చుకోవాలి, కానీ మనం దానికి బానిస అవ్వకూడదు. అపూర్వ శ్రీవాస్తవ కథ మనకు నేర్పే పాఠం ఒకటే. సక్సెస్ అంటే ఏదో కొత్త గ్రహాన్ని కనుక్కోవడం కాదు, మన కళ్ళ ముందున్న చిన్న సమస్యకు ఒక గొప్ప పరిష్కారాన్ని చూపడం. మనం ప్రతిరోజు ఎన్నో ఇబ్బందులు పడుతుంటాం, కానీ వాటిని తిట్టుకుంటూ కూర్చుంటాం. కానీ అపూర్వ లాంటి వాళ్ళు ఆ ఇబ్బందిలోనే ఒక బిజినెస్ అవకాశాన్ని వెతుకుతారు. శ్రమ నీదైతే, ఆలోచన నీదైతే విజయం నీ బానిస అవుతుంది అనడానికి ఈ భారత సంతతి యువకుడే నిదర్శనం. అమెరికాలో పుట్టి పెరిగిన ఆ తెలివితేటలు మాత్రం మన భారతీయ మూలాల నుంచే వచ్చాయని గర్వంగా చెప్పొచ్చు. చదువుకున్న చదువును సమాజంలో ఉన్న సమస్యను తీర్చడానికి వాడితే మీరు కూడా మరో అపూర్వ శ్రీవాస్తవ కావచ్చు. ఇది ఒక్క మిస్డ్ కాల్ వెనుకున్న 9,000 కోట్ల రూపాయల కథ. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ మోటివేషనల్ స్టోరీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.